ఐపీఎల్ అంటేనే రికార్డుల గని. కానీ ఒకే ఒక్క మ్యాచ్తో ఒక దిగ్గజం నెలకొల్పిన 18 ఏళ్ల నాటి రికార్డు బద్దలైతే అది ఆ టీంకు ఎలా ఉంటుంది? ఈరోజు జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో అదే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఒక అనుభవం, ఒక స్థిరత్వం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ సిఎస్కే చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సురేష్ రైనా లాంటి దిగ్గజ ఆటగాడి రికార్డును ఒక 18 ఏళ్ల కుర్రాడు చెరిపేయడం, ఆ టీంలో ధోనీ లేకపోవడం, ఐపీఎల్లో వరుసగా చెన్నై 2 మ్యాచ్లు దారుణంగా ఓడిపోవడం చూస్తుంటే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గడ్డుకాలమే అనిపిస్తోంది. అయితే అసలు చెన్నై ఈ మ్యాచ్లో కూడా ఎలా ఓడిపోయింది? వరుసగా సంజూ శాంసన్ ఎందుకని ఫెయిల్ అవుతున్నాడు? ధోనీ చెన్నై టీంలోకి ఇక రాడా? అతను వచ్చేదాకా చెన్నై పరిస్థితి ఇంతేనా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్తో ఈ ఐపీఎల్ సీజన్లో ఒక కొత్త మలుపు తిరిగింది అని చెప్పాలి. సాధారణంగా చెన్నై సూపర్ కింగ్స్ అంటే 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. అందుకే ఆ జట్టును చాలామంది డాడీస్ ఆర్మీ అని పిలుస్తూ ఉంటారు. కానీ గత 2 సీజన్లుగా యాజమాన్యం ఈ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తోంది. దానికి నిదర్శనమే పంజాబ్తో జరిగిన ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో సిఎస్కే ఏకంగా 4 21 ఏళ్ల లోపు వయసున్న ఆటగాళ్లను బరిలోకి దించింది. ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ మరియు నూర్ అహ్మద్ లాంటి కుర్రాలతో టీం ఎంతో ఉత్సాహంగా కనిపించింది. సిఎస్కే చరిత్రలో ఇలా జరగడం ఇది కేవలం 2సారి మాత్రమే. అంటే మీరు నమ్ముతారా? గత ఎడిషన్ ఆరంభంలో ఒకసారి ఇలా జరిగితే మళ్లీ ఇప్పుడే ఆ అరుదైన దృశ్యం మనకు కనిపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సిఎస్కే బ్యాటింగ్ ప్రారంభించగానే అందరి కళ్ళు సంజూ శాంసన్ పైనే ఉన్నాయి. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుతమైన ఫామ్తో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నైకి ట్రేడ్ అయిన తర్వాత తన ఫామ్ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. మొదటి మ్యాచ్లో కేవలం 6 పరుగులు చేసిన సంజు ఈ మ్యాచ్లో కూడా కేవలం 7 పరుగులకే బెనుదిరిగి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. బాట్లెట్ బౌలింగ్లో ఒక 4 కొట్టి ఊపు మీద కనిపించినా ఆ మరుసటి బంతికే బబ్రబ్ సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ధోనీ అందుబాటులో లేకపోవడం, డెవల్ బ్రెవిస్ గాయపడడంతో అనుభవజ్ఞుడైన సంజూపై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అతను వరుసగా విఫలం కావడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. అయితే సంజూ విఫలమైన చోట అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఆయుష్ మాత్రే ఒక అద్భుతం చేశాడు. కేవలం 18 ఏళ్ల వయసులో మాత్రే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సిఎస్కే తరఫున అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు 2008లో 21 ఏళ్ల 148 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేసిన సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా నెలకొల్పిన 18 ఏళ్ల నాటి రికార్డును మాత్రే చాలా సునాయాసంగా అధిగమించాడు. ఈ జాబితాలో పార్థివ్ పటేల్ 3వ స్థానంలో ఉన్నాడు. మాత్రే తన ఇన్నింగ్స్ పొడవునా ఎంతో పరిణతితో ఆడాడు. తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఆఖరికి 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్ కుమార్ బౌలింగ్లో చహల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మాత్రే ఆడిన ఈ ఇన్నింగ్స్ అతనికి ఐపీఎల్లో 2వ హాఫ్ సెంచరీ. దీనితో 19 ఏళ్ల లోపు వయసులో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షాతో కలిసి 2వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 3 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. మాత్రేకు తోడుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 పరుగులతో సహకరించాడు. మిడిల్ ఆర్డర్లో సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు చేయగా చివర్లో శివం దూబే 45 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు స్కోరును 200 దాటించాడు. అలా నిర్ణీత 20 ఓవర్లలో
సిఎస్కే 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. దాంతో 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తడబడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రియాంశార్య ఆరంభంలోనే విధ్వంసం సృష్టించాడు. కేవలం 4.2 ఓవర్లలోనే పంజాబ్ 61 పరుగులు చేసిందంటే వారి ధాటి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్య 39 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ 43 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కూపర్ కన్నోల్లి 36 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. కానీ పంజాబ్ ఇన్నింగ్స్లో అసలైన మలుపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్. బాధ్యతాయుతంగా ఆడిన అయ్యర్ 50 పరుగులు చేసి గెలుపుకు బలమైన పునాది వేశాడు. చివరి ఓవర్లలో శశాంక్ సింగ్ 14, మార్కస్ స్టోయినిస్ 9 అని ఏమాత్రం కంగారు పరకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ కింగ్స్ మరో 8 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిఎస్కే బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోస్ చెరో 2 వికెట్లు తీసినప్పటికీ పంజాబ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. సొంత మైదానంలో 200 కంటే ఎక్కువ పరుగులు చేసినా కాపాడుకోలేకపోవడం సిఎస్కే అభిమానులను ఆవేదనకు గురిచేసింది. ఈ ఓటమితో సిఎస్కే ఈ సీజన్లో వరుసగా 2వ పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, సిఎస్కే యువతపై పెడుతున్న నమ్మకం. ఆయుష్ మాత్రే లాంటి కుర్రాళ్లు రికార్డులు సృష్టిస్తుంటే ఆ జట్టు భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. రెండోది, సంజూ శాంసన్ వైఫల్యం. జట్టులో సీనియర్ ఆటగాడిగా బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో అతను తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడం జట్టుపై ఒత్తిడి పెంచుతోంది. అలాగే బౌలింగ్ విభాగంలో కూడా సిఎస్కే మెరుగుపడాల్సిన అవసరం ఉంది. 209 పరుగుల స్కోరును డిఫెండ్ చేయలేకపోవడం అనేది ఆ జట్టు బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. పంజాబ్ కింగ్స్ మాత్రం వరుసగా 2వ విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ముగింపుగా చూస్తే ఈ మ్యాచ్ ఒక యువ సంచలనం ఉదయాన్ని మనకు పరిచయం చేసింది. ఆయుష్ మాత్రే రూపంలో సిఎస్కేకు ఒక భవిష్యత్తు స్టార్ దొరికారు. కానీ కేవలం రికార్డులు మాత్రమే మ్యాచ్లను గెలలేవు అని పంజాబ్ కింగ్స్ నిరూపించింది. సమష్టి కృషితో పంజాబ్ విజయం సాధిస్తే వ్యక్తిగత రికార్డులున్నా సిఎస్కే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి రాబోయే మ్యాచ్లో సంజూ శాంసన్ ఫామ్ అందుకుంటాడా? సిఎస్కే ఈ ఓటముల నుండి తేరుకుని మళ్లీ పుంజుకుంటుందా? ఆయుష్ మాత్రే ఇదే జోరును కొనసాగిస్తారా? ఇవన్నీ తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.